ఏ ముహూర్తాన పుట్టావురా పిన్నెల్లే? చీము నెత్తురు లేని దద్దమ్మ, గొడ్డు జాతి సైతం అసహ్యించుకునే నీచుడా! ఏమంటూ మాచర్ల ప్రజలు నిన్ను నమ్మి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారో గాని నరకానికి స్పెల్లింగ్ రాయించావు గదరా. కురుక్షేత్ర యుద్ధానికి కారుకుడైన దుర్యోధనుడు యుద్ధం ముగియక మునిపే ప్రాణభయంతో మడుగులోకెళ్లి దాక్కున్నాడు. సేమ్ టు సేమ్ ఇదేరా నీ బతుకు కూడా. ఆనాడు దురాగతాలతో దుర్యోధనుడు మడుగుల్లో దాక్కుంటే నేడు దాదాగిరి చేసిన పిన్నెల్లి బాత్రూంలో దాక్కున్నాడు అని నియోజకవర్గ ప్రజలు బాగానే నవ్వుకుంటున్నారు రోయ్. రేయ్, నువ్వు పల్నాడులో మాచర్ల గడ్డపై పుట్టిన మగాడివే అయితే చేసిన నేరాలను బేషరతుగా ఒప్పుకుని చట్టానికి లొంగిపోయేవాడివి. కానీ నువ్వు మాచర్ల పాలిట మాడగాడివి కాబట్టే ఇలా దిక్కులు బట్టి పారిపోయి ఎక్కడో తలదాచుకున్నావు. అంతేగాక నీతో పాటు నిన్ను నమ్మి ఎన్నికల్లో రెచ్చిపోయిన నీ క్యాడర్ సైతం దిక్కుతోచని స్థితిలో కర్ణాటక తెలంగాణ బోర్డర్లు బట్టి పారిపోయేలా చేశావు. మాచర్లలో నువ్వు నీ సోదరుడు సృష్టించిన మారణ హోమాన్ని రాయడానికి మీడియా కూడా తడబడింది కదరా రాక్షసుల్లారా. కాని ఇప్పుడు అదే మీడియా ప్రశ్నిస్తోంటే ఎక్కడున్నారా మీరంతా? ఏ బాత్రూంలో దొంగున్నారా? ఎన్నికలకి సరిగ్గా 40 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అంతు చూస్తానంటివి గదరా. అన్నట్టే నీ రౌడీ రాజకీయాన్ని ప్రదర్శించి ఆడంగులా పారిపోయావు. ఇదేనారా నీ మగతనం? నేను అడుగుతా ఉన్నా, ఈ 40 రోజులు ఆగు. ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత తేల్చుకుందాం. ఇంటి ఆడోళ్లను సైతం అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే దద్దమ్మ, మరి దమ్మున్న మగాడివైతే రారా. మాచర్ల నడిగడ్డపై నిలబడి నేను చేసింది నేరం కాదని న్యాయ పోరాటం చేస్తానని పోలీసులకు లొంగిపో. అలా కాకుండా ఎందుకురా మాడగాడ్లా ముందస్తు బెయిల్కు మోకరిల్లావు? ఈ ప్రశ్నలు నీ మాట నమ్మి ఎన్నికల అల్లర్లలో పాల్గొని కటకటాల పాలైన నీ క్యాడర్ కుటుంబాలు మీరు కనిపిస్తే చొక్కా పట్టుకుని అడుగుతారా. దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండ్రా. నీ వెంట నడిచిన నేరానికి కుటుంబాలు రోడ్డును పడ్డాయి. తల్లులకు కొడుకులు, భార్యలకు భర్తలు, బిడ్డలకు తండ్రులు దిక్కులు బట్టి పారిపోయి దూరమయ్యారు గదరా. ఇంటి పెద్ద లేక నరకం చూస్తున్నారు కదరా. వారి పాపం తిట్లు తగిలి నువ్వు నీ రాక్షస తమ్ముడు ఖచ్చితంగా సర్వనాశనమైపోతారా. 2 దశాబ్దాల రాజకీయం అన్నావు, నేనే మగాడినన్నావు, నాకు తిరగలేదని కాలర్ పైకెత్తి వీధుల్లో రంకెలేశారు గదరా. మరిప్పుడేమైందిరా మగతనం? మాచర్ల గడ్డపై చెడబుట్టిన దద్దమ్మల్లారా. ఒరేయ్, పీడబ్ల్యూడి కాలనీలో నువ్వు నీ తమ్ముడు సృష్టించిన నరమేధం ప్రజలే కాదు దేశ రాజకీయమే ఉలిక్కిపడి చూసింది కదరా. అడవి మృగాలు వాహనాల్లో వచ్చిన మాదిరిగా అడ్డొచ్చిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను కారు టైర్ల కింద తొక్కించుకుంటూ దాడి చేసి కత్తులు, ఇనపరాడ్లతో హత్యాయత్నానికి ఒడిగట్టారు కదరా. ఈ దౌర్జన్య కాండని ప్రజలు ఎలా మరుస్తారా? ఒరేయ్, ఆ మధ్య వేదికలపై నేను మగాడ్ని, ఎన్నికలైపోయిన 24 గంటల్లో అందరంతూ చూస్తా, లెక్కలు దేల్చుతా, కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికలైపోగానే గుంటూరు పోతాడు, ఇక్కడ ఉండడో, మరి టీడీపీ నాయకులారా మీకు దిక్కెవరు అని కూసావు గదరా. ఇప్పుడు మరి నీకు నీ తమ్ముడికి మాచర్ల వైసీపీ క్యాడర్కు దిక్కెవర్రా? ఒరే రౌడీ పిన్నెల్లే, ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. రౌడీ రాజకీయం ఎన్నిసార్లు గెలిచినా చివరికి జైలోత్సలు లెక్క పెట్టాల్సిందే. అదే నిజాయితీతో కూడిన రాజకీయం అన్ని వేళలా అసెంబ్లీలోనే ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయి ఇన్ని రోజులు దౌర్జన్యాలతో పొంగావు. మరి ఇప్పుడేమైంది? చేసిన నీచ రాజకీయాలకు శిక్షలు పడతాయని, జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాష్ట్రంగాని రాష్ట్రంలో బాత్రూంలో దొంగోవాల్సిన దుస్థితి పట్టింది. ఇది గదరా విధంటే.